టు అవర్ స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఛానల్. మీ అందరికీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది కాబట్టి టెంపుల్కి వద్దామని చెప్పి ఇక్కడ మాకు ఇక్కడ నుంచి చింతామణి దగ్గర 60 కిలోమీటర్స్. ఈ 60 కిలోమీటర్స్ ఇక్కడ కైలాసగిరి అని ఉంటుంది. చాలా బాగుంది, అంటే కొండలో గుడి అనమాట. అండ్ మండపం ఉంది, చాలా చాలా బాగుంది. మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం వచ్చి తప్పకుండా చూడండి. అండ్ అలాగే ఏదో జస్ట్ విశేష చెప్పకుండా ఏదో ఒక పాయింట్ కవర్ చేస్తే మీకు ఒక మార్క్ వస్తుంది కదని చెప్పి ఈ జస్ట్ ఒక లైవ్లా చేయడము. అమ్మ మీరు కూడా ఉగాది శుభాకాంక్షలు చెప్పండి అందరికీ, ఫ్రెండ్స్కి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ విశ్వావసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు యూ ఆల్. నాకు కూడా చెప్పినట్టు ఉంది, మీరు చెప్తే. జతిక్ నువ్వు చెప్పేస్తావా? ఉగాది అందరూ బాగున్నారు. ఉగాది శుభాకాంక్షలు చెప్పు. అది ఆడొక ఇది అనమాట. ఓకే, హ్యాపీ ఉగాది టాల్. ఎనీవే, ఎవరెవరైతే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ సెలెక్ట్ అయిన క్లియర్ చేశారో వాళ్ళందరికీ నిజంగా శుభాకాంక్షలు, హార్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరెవరైతే అవ్వలేదో వాళ్ళందరూ నో ప్రాబ్లం, రీస్టార్ట్ అగైన్, సింపుల్ ఫండా రీస్టార్ట్. ఓకే, సో ఏమీ పోయేదేం లేదు. ఈ సంవత్సరం అనుకొని హార్డ్ వర్క్ చేయండి. అలాగే స్మార్ట్ వర్క్గా ముందుకు వెళ్ళండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. సో ఈ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో మొన్న మనకు భూకంపం వచ్చింది, మనకంటే మీన్స్ మయన్మార్కి. ఓకే, మయన్మార్కి భూకంపం వచ్చింది కదా, దాని గురించి కొద్దిగా చెప్తే మీకు ఏమైనా ఒక పాయింట్ కవర్ అవుతుంది అండ్ ఒక మార్క్ తప్పకుండా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి నాకు. ఎందుకంటే రీసెంట్గా అయింది, అందులో కూడా ఇంటర్నేషనల్ కలామిటీస్ కాబట్టి సో తప్పకుండా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చూడండి, అంటే ఇప్పుడు మయన్మార్లో భూకంపం జరిగిందని కారణం భూమి మన ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లాట్యూస్ ఉంటాయి కదా, ప్లాట్యూస్లోని ఇండియన్ ప్లాట్యూ అండ్ యురేషియా ప్లాటు, అంటే భారత్ ప్లేట్ మరియు యురేషియా ప్లేట్, తెలుగులో చెప్పాలంటే ప్లేట్ అంటారు. ఓకేనా, పక్కన ఒకదానికొకటి రుద్దుకుంటూ, ఇప్పుడు చూడు ఇక్కడ ఇమేజ్ ఉన్నది కదా, ఈ అంటే హారిజంటల్గా రుద్దుకుంటాయి, అర్థందా? యాక్చువల్గా ఈ భూకంపానికి వచ్చిందంటే రెండు ప్లేట్స్, ఏది ఇండియన్ ప్లేట్ అండ్ యురేషియా ప్లేట్, ఈ రెండు పక్క నుంచి రుద్దుకుంటూ వెళ్ళడం వల్ల వెర్టికల్గా వచ్చే ప్రాబ్లమ్స్, అదే వెర్టికల్గా వచ్చే క్రాక్స్ని ఈ ఎర్త్క్వేక్ అంటారనమాట. అర్థందా? 7.7 రిక్టర్ స్కేల్ వచ్చిందన్నమాట. చాలా చాలా పెద్దదనమాట ఒక విధంగా చెప్పాలంటే. ఓకే, నాకు తెలిసి ద సెకండ్ బిగ్గెస్ట్. ఓకే, ఇందులో కూడా దీన్నే ఏమంటారంటే స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అని అంటారన్నమాట. ఓకేనా, ఇది మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ అయితే చాలా చాలా ఉన్నాయి. అందుకని ఈ వీడియో చేస్తున్నా. యాక్చువల్గా ఓన్లీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేసి హాయ్ బాయ్ చెప్పేయడం కాకుండా ఏదో ఒకటి నేర్చుకుంటారని చెప్పి ఇది పెట్టాను. సో ది స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ ఆర్ వెర్టికల్ ఫ్రాక్చర్స్ వేర్ ద బ్లాక్స్ హ్యావ్ మోస్ట్లీ మూవ్డ్ హారిజంటల్లీ. ఓకే, అంటే అర్థమైందా? ఈ బ్లాక్స్ రెండు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎడమ చెయ్యి కుడి చెయ్యిని ఆపోజిట్ డైరెక్షన్ నుండి రుద్దుకుంటూ మీరు తీసుకెళ్ళి అనుకోండి, మీకు యాక్చువల్ మీకు తెలియకుండానే అంటే వెర్టికల్లోని చిన్న మూమెంట్ జరుగుతుందన్నమాట. మన ప్లేట్స్లో కూడా మన ఈ భూకంపం జరగడానికి కూడా అదే కనమాట, వెర్టికల్గా వచ్చే క్రాక్స్ వల్ల ఆ భూకంపం వచ్చింది. అండ్ ఇందులో కూడా దీన్నే స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అనమాట. ఈ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి రైట్ లాటరల్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్, రెండోది లెఫ్ట్ లాటరల్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అనమాట. సో రైట్ లాటరల్ని ఎందుకంటారంటే, మీరు ఈ భూకంపం జరిగినట్టు ఒకవైపు నుండి నిలబడి చూస్తే ఎదుటివైపు మీకు కుడివైపు కదిలినట్టు అనిపిస్తుంది. అర్థమైందా? ఏదైతే మీరు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు కుడివైపు కదిలినట్టు కనిపించిందో దాన్ని రైట్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటారు. ఏదైతే మీరు వెర్టికల్ క్రాక్స్ అయినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ కదిలినట్టు కనిపించిందో దాన్ని లెఫ్ట్ లాటరల్ స్ట్రైక్ ఫాల్ట్ అని అంటారు అనమాట. ఓకే, స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అంటారు. సో అర్థమైంది కదా, ఈ 4 పాయింట్లు గుర్తుంచుకోండి. అండ్ అలాగే ఎక్కడ ఏ ప్లేస్లో వచ్చిందని అది కూడా మాండోలియా ఏదో పేరు ఉంది, దాని పేరు అది ఒకసారి చూసుకోండి, ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి. ఆ ప్లేసు గుర్తుంచుకోండి. మెయిన్ అంటే బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది, ఎందుకంటే బిగ్గెస్ట్ ప్లేస్ అని మయన్మార్. అది అనమాట. థాయిలాండ్లో కూడా వచ్చింది, బట్ ఎక్కువ వచ్చింది మయన్మార్లో అనమాట. సో ఈ 3 పేర్లు ఒకటి స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్. వాట్ ఈస్ స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్? హారిజంటల్ మూమెంట్ వల్ల వెర్టికల్ క్రాక్స్ వచ్చిన భూకంపాన్ని స్ట్రైక్ స్లిప్ ఫాల్ట్ అనమాట. ఇందులో 2 టైప్స్ ఉంటాయి, రైట్ లాటరల్, లెఫ్ట్ లాటరల్. రైట్ లెఫ్ట్ అంటే మీరు అబ్జర్వ్ చేసినప్పుడు రైట్ సైడ్ మూమెంట్ జరిగింది అనుకోండి, అది రైట్ లాటరల్. మీరు అబ్జర్వ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఏంది అనుకోండి, లెఫ్ట్ లాటరల్ అనమాట. ఓకేనా, మీ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు ఉగాది అని చెప్పేసి బయట తిరగకుండా ఫ్రెండ్స్ కలగకుండా చదువుకోండి. ఇంకా మీ దగ్గర 10 డేస్ ఉన్నది. ఓకేనా, 10 అంటే 11 డేస్ ఉన్నది. సో 11 డేస్ ప్లాన్, మన స్టడీ ప్లాన్ 15 డేస్ స్టడీ ప్లాన్ ఇచ్చిన ప్రకారం మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి, తప్పకుండా మీరు సక్సెస్ సాధిస్తారు. ఓకేనా, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్. నా కొడుకు ఏదో అన్నాడు.